మీడియా మిత్రులందరూ నమస్కారం. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులుగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో, అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరి సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం, ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పడం జరిగేది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు ఒక గంటన్నర క్రితం మరి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికింది నాకు. దొరికి సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పింది. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాను. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్కి పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. కేసీఆర్ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అసలు బీఆర్ఎస్కి ఫిరాయింపుల అంశం మీద మాట్లాడే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ లాంటి సిపిఐ లాంటి పార్టీలు కూడా వాళ్ళకు ఉంటుందా, వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసి మాట్లాడేదానికి వరకు ఉంటుందా? పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్. పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు, ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు,
దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పార్టీగా ఏ చట్టం అయితే ఏదైతే ఉందనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతాం. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. భారత ప్రజలకు హామీ ఇచ్చాను. పాంచన్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చాను, మేనిఫెస్టోలో పెట్టాను. దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసింది. ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న, ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే. దాన్ని మేమనటమే కాదు, ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు. ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత 4-5 రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు వారు. దానికి వ్యతిరేకంగా వారు రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు నిన్న. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా. దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా. మరి మీతో అన్న ఎవడో ఆయన ఒక్కసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పాడు. మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు జాయిన్ అవుతారని చెప్తున్నారు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేసారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళిన వీళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది, కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఇది మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా, ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా? ఇంటింటిపై కండవ కప్పుకొచ్చుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటిపై కండవ కప్పుకొని, కేసీఆర్ ఏం కండవ కప్పలేదు ఎవరికి, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యారు చట్ట ప్రకారం. అదే శ్రీనివాసరెడ్డి గారిని రెస్పాండ్ కమ్మని చెప్పండి, వారే కదా ముందు శాసనసభలో స్పీకర్కి ఆ రోజు తప్పు చేసిండా అప్పు చేసిండా చెప్పమని చెప్పండి, చట్ట ప్రకారం చేసిండా చట్టవిరుద్ధంగా చేసిండా చెప్పని చెప్పండి. ఇంకా మీ కేసీఆర్ ఎమ్మెల్యేల మీటింగ్ పైన కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు, గతంలో ప్రగతి భవన్ మెట్లు కూడా ఎక్కనీయలేడు, ఇప్పుడు ఎందుకు గ్రూపులుగా రమ్మని చెప్తున్నాడు. బుద్ధి లేని మాటలు ఇంకా ఎవడు ఈడియట్స్ మాట్లాడతారు అట్లా. రోజు కలిసినాం మేము, కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము, ఎందుకు మీకెందుకు లాగులు తడుస్తున్నాయి, మీరెందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవడం మొదలైందనగానే మీకెందుకు లాగులు తడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు, మేమే మాట్లాడతలేం కదా సాటంగా. ఓడోడు మూటలు తీసుకొని వచ్చిపోతున్నాడు, మేమే మాట్లాడతలేం కదా, ఏమేమి మంచుకుంటున్నారు? అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు. ఇది మా భవన్, మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు. కేసీఆర్ ఇంటికి పోతాం, కేసీఆర్ ఇంకొక అడుగున పోతాం. ఎందుకు మరి ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయాను. మీరు ఇచ్చిన హామీలు బూటకమని, మీరు కేవలం మోసగాండ్లని, పగటి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు. ఒక మన నాయకులే కాదు, ప్రజలు వస్తున్నారు. గతంలో దానం నాగేందర్ పోయినప్పటి నుంచి కూడా మీరు స్పీకర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం సమయం లేదు. నిన్న కోరిరు, టైం లేదు. ఇప్పుడు ఓఎస్డీతో మాట్లాడాలంటున్నారు, అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడుతున్నారు. స్పీకర్ ఎందుకు అందుబాటులోకి రావట్లేదు? ఆమె కూడా ఏమైనా ప్రెజర్ ఉంది అనుకుంటారా ఏంటి? అది ఆయన చెప్పాలి కదా. స్పీకర్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. స్పీకర్ గారిని అడిగారు ఆ విషయం. మరి న్యాయంగా ఇవ్వాలి. వారు ఏం చెప్పినారు? మేము పార్టీలకు అతీతమైన మనిషిని అని కదా స్పీకర్ మాట్లాడేది. ఒకసారి స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత
నాకు ఎటువంటి వివక్ష ఉండదు, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా అని చెప్తారు కదా. వారు నిన్న నాకు నేను సమయం అడిగినప్పుడు ఏమేం చేస్తున్నాడు ఏందనే విషయాలు నేను మాట్లాడను. వారు ఎంత బిజీగా ఉన్న విషయాలు నాకు సంబంధం లేదు. నేను అడగటం గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా నేను అడగాల్సిన పద్ధతులు అడిగినా, వారు రెస్పాండ్ కావాల్సిన పద్ధతులు కాలేదు. నాకున్న ఇతర మార్గాలు ఎంచుకున్నాను. పేపర్లు, టీవీలు మీరు లీగల్గా ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యేల పైన, అనర్హత కోసం. ఇంత జరుగుతున్న ఈ అంశాలపైన ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రీజన్ వారే చెప్పాలి, మేము కూడా దానికి తగిన సమయంలో తగిన రీతిగా స్పందిస్తాం. సరే, గూడెం మైపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, ఆయన పార్టీ మాత్రం వార్తలు వస్తున్నాయి, మీరు ఏమైనా సంప్రదించారా? మీకు ఏవో తెలియలేని మాటలు, పనికిమాల మాటలు ఇవన్నీ కూడా. ఈడ రేవంత్ రెడ్డి ఇంటింటికి వచ్చి తిరుగుతుంటే ఆయన పాపం ఢిల్లీ దాకా ఎందుకు పోవాలి? రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిరిగి ఆ పనిలో ఉంటే అభివృద్ధి పనులు వదిలిపెట్టి, రైతు బంధు వదిలిపెట్టి, రుణమాఫీ వదిలిపెట్టి, 2500 పెన్షన్ వదిలిపెట్టి, చేయాల్సినవి వదిలిపెట్టి, జాబ్ క్యాలెండర్ తయారు చేసిన వదిలిపెట్టి కండువా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. మీ గప్పనా నీ గప్పనా నీ గప్పనా అని ఈయనే తిరుగుతుంటే, ఆయన దుకాణం దాకా ఈయన పోయాకరైంది, ఈయన ఇంటికి ఆయన వస్తుంటే. రైట్, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.